పిల్లలు పుడితే తల్లిదండ్రులు దేశాన్నే జయించినట్టు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అలాంటిది తల్లిదండ్రుల కళ్ల ముందే తన బిడ్డ చనిపోతాడనే వార్త వినిపిస్తే ఆ బాధ వర్ణనాతీతం. వాళ్ల బాధను ఈ లోకంలో ఎవ్వరూ తీర్చలేరు. అలా అని వారి మరణాన్ని ఆపలేరు. కనీసం వారు చనిపోయే ముందు వారి కోరికనైనా తీర్చుదామని చూస్తారు తల్లిదండ్రులు. తాజాగా గుంటూరుకు చెందిన తల్లిదండ్రులకు ఇదే పరిస్థితి ఎదురైంది. తన చిన్నారికి క్యాన్సర్గా వైద్యులు నిర్ధారించారు. బాబును కాపాడుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి చేసేదేమీ లేక భారమైన హృదయాలతో తన చిన్నారి చివరి కోరికను తీర్చారు. వివరాల్లోకి వెళ్తే, గుంటూరుకు చెందిన అనుపోజు బ్రహ్మం, తల్లి లక్ష్మీ దంపతులకు చెందిన రెండవ కుమారుడు మోహన్ సాయి 4వ తరగతి పూర్తి చేశాడు. గత సంవత్సరం పాఠశాల సెలవుల్లో చిన్నారి మోహన్ సాయి అనారోగ్యం పాలవటంతో వైద్య పరీక్షల అనంతరం చిన్నారికి క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. దీంతో సంవత్సర కాలంగా మోహన్ సాయి బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాంతక వ్యాధి రోజులు గడుస్తున్న కొద్దీ చిన్నారిని చిదిమేస్తోంది. దీంతో చిన్నారి బతకడం కష్టతరమవుతోందని, తనకు చివరి రోజులు దగ్గర పడుతున్నాయని, చిన్నారి చివరి కోరిక తీర్చాలని సూచించారు. దీంతో చిన్నారికి పోలీస్ అధికారి కావాలన్న కోరికను తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది మేకే ఫౌండేషన్ సభ్యులతో చిన్నారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అతని కోరిక గురించి చెప్పారు. దీంతో అక్కడి సిబ్బంది చిన్నారికి పోలీస్ గెటప్ వేయించి స్టేషన్కు సాధారణంగా ఆహ్వానించి పోలీస్ అధికారిగా సీట్లో కూర్చోబెట్టి అతని కోరికను తీర్చారు. బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ చిన్నారికి పోలీసు గౌరవ వందనం చేసి చిన్నారి నుంచి కూడా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ చిన్నారికి పోలీస్ స్టేషన్లో జరిగే పని విధానం గురించి వివరించారు. ఆ తర్వాత చిన్నారికి సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఇతర సిబ్బంది బహుమతులను అందజేశారు.